హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే, ఆఫ్ కోర్స్ మీకు తెలిసిపోయి ఉంటుంది కదా, థంబ్నెయిల్ చూసేసి ఊహా బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నాం, సో బిఫోర్ డేస్ షాపింగ్స్ అవి ఏం చేసాం, ఏం ప్లాన్ చేసాం అన్నది చూసేయండి. సో ఫస్ట్ అయితే మేము ట్రెండ్స్కి వచ్చేసాం. బిఫోర్ 3 days అనుకుంటా, 3 days బ్యాక్ ఊహా కాలేజ్కి వెళ్ళేటప్పటికి మేము ఇక్కడ ట్రెండ్స్కి వచ్చాం. సో మేము ఎలా ఆలోచించామంటే, అంత ఫుల్ హెవీ డ్రెస్సెస్ ఏమీ కాకుండా, సో తను కాలేజ్కి వెళ్తుంది కదా, సో ఆ టైప్లో ఏమైనా డ్రెస్సెస్ తీసుకుందామని చెప్పి నాకు చూడగానే ఫస్ట్ ఒక ఫ్రాక్ నచ్చింది. ఇంకా నేను ఫిక్స్ అయిపోయినా, నేను ఫ్రాక్ తీసుకుంటా మమ్మీ ఊహాకి, సో అది కాలేజ్కి వెళ్ళినప్పుడు ఉపయోగపడుతూ ఉంటుంది. అంత హెవీ డ్రెస్సెస్ అలా ఇంకా స్టోర్ అలా పెట్టుకోవడమే అయిపోతుంది. సో సింపుల్గా ఏమైనా తీసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి ఫ్రాక్ తీసుకున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి జ్యువెలరీ అంటే ఏం లేదు, జస్ట్ ఇయర్ రింగ్స్ మ్యాచింగ్ బ్రాస్లెట్స్ అవన్నీ అనమాట. సో మాకైతే అక్కడ ఒక సీజర్డ్ ఐటెం కనిపించింది. ఆ సీజర్డ్ ఐటెం అయితే తీసుకున్నాము. బాగుంది, అదే చాలా వర్త్ అనిపించింది ప్రైస్కి, ఇంకా క్వాలిటీ అంతా చాలా బాగా అనిపించింది. సో అది కూడా తీసుకున్నాం. సో నెక్స్ట్ డే వచ్చేసి ఫోన్ తీసుకుందాం అనుకున్నాం. సో ఇప్పుడు కాలేజ్కి వెళ్తుంది, ఇంకా అన్నీ వాళ్ళకి వాట్సాప్లోనే పెడతా ఉంటారు కదా, ఫోన్ కూడా నీడ్ ఉంటుంది కదా అని చెప్పి ఫోన్ తీసుకుందామని ఫిక్స్ అయ్యామన్నమాట. నెక్స్ట్ డే సోనో విజన్కి అయితే వచ్చేసాం. అక్కడ మా అన్నయ్య ఉన్నాడు, చిన్నప్పటి నుంచి మేము చాలా క్లోజ్ అనమాట, అనిల్ అన్నయ్య. సో తన దగ్గర అయితే ఫోన్ తీసుకున్నాం. ఇంకా మేము జోక్స్ అవి వేసుకుంటున్నాం అనమాట, ఊహాకి ఫోన్ ఇది అది అని చెప్పి. సో అదంతా అయిపోయింది. ఫైనల్గా ఒక ఫోన్ అయితే సెలెక్ట్ చేసుకొని ఫోన్ అయితే తీసుకున్నాం. నెక్స్ట్ వీడియో ప్లానింగ్ తెలుసు కదా, మమ్మీ ప్లానింగ్ ఇది. నెక్స్ట్ ఫొటోస్ అన్నీ సెండ్ చేసేసి వీడియో అది చేయమని చెప్పాం. సో మమ్మీ అదంతా టేక్ కేర్ చేసుకున్నారు. నెక్స్ట్ అది వచ్చేసాక డెకరేషన్ ఈసారి ఇట్లా ఎందుకు చేసామంటే, ఊహా ఇప్పుడు రీల్స్ అవి చూసుకుంటా ఉంది, డెకరేషన్ అనేది తనకి చాలా బాగా నచ్చింది. నాకు కూడా చాలాసార్లు చెప్పింది, అక్క ఈ డెకరేషన్ బాగుంది కదా, ఇలా మనం చేసుకుందాం, ఇక్కడ ఖాళీ స్పేస్ ఉంది కదా, వాల్ అది డెకరేట్ చేసుకున్నా మనకి ఎప్పుడైనా పనికొచ్చిద్ది, రీల్స్ చేసుకోవడానికైనా బాగుంటుంది కదా అంటే, సరే ఎందుకు బర్త్డేకి అలా ప్లాన్ చేయకూడదు అని అనిపించి ఇంకా బర్త్డేకి ఆ డెకరేషన్ అయితే చేసాము. సో నైట్ తనకి ఫోన్ ఇచ్చేసరికి గిఫ్ట్ ఇంకా చాలా ఎమోషనల్ అయిపోయింది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అక్క, ఫోన్ ఇస్తారని అస్సలు అనుకోలేదు, చాలా బాగా అనిపించింది అని చెప్పి ఏడ్ చేసింది కూడా. నెక్స్ట్ ఇంకా మమ్మీ వీడియో కాల్ చేసింది, మాట్లాడుకొని ముచ్చట్లు అవన్నీ అయిపోయినాయి. సో 12 o'clock సెలబ్రేషన్స్ అయితే ఇలా అయిపోయిందనమాట. సో నెక్స్ట్ డే మార్నింగ్ కాలేజ్కి వెళ్ళాలి కాబట్టి ఊహా ఫాస్ట్గా అయితే రెడీ అయిపోయి ఇంకా పూజ అది చేసేసుకుంటుంది అనమాట. ఊహాకి చాలా ఇంట్రెస్ట్, నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా మీకు చెప్పాను. నాకు ఇంట్రెస్టే కాదని చెప్పట్లే, కానీ ఊహకి ఇంకా మంచిగా ఇంట్రెస్ట్. నాకేంటంటే దేవుడి మందిరంలో మంచిగా డెకరేషన్స్ అవి చేసి మంచిగా చేయాలి అన్నది నాకు ఇష్టం. పూజలు కూడా చేస్తాను. అండ్ ఇప్పుడు ఈ డ్రెస్ ఊహా ఏమైతే వేసుకుందో అది మేము హారిజన్ కలెక్షన్లో తీసుకున్నాం. సో క్వాలిటీ వైజ్ అది అయితే చాలా బాగా అనిపించింది. మీరు వెళ్ళి తీసుకోవాలనుకుంటే తీసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫుల్ ధూపం అది వేసేస్తుంది అనమాట ఇంటికి. నెక్స్ట్ అవన్నీ అయిపోయాక హారతి. సో నెక్స్ట్ ఏంటి అంటే, తనకి సో ట్రెండ్స్లో మనం ఫ్రాక్ తీసుకున్నాం కదా, ఆ ఫ్రాక్ అయితే ప్రజెంట్ చేసిన ఫ్రాక్, ఇంకా జ్యువెలరీ ఐటమ్స్ అదే సీజర్డ్ ఐటమ్స్ చెప్పాను కదా, సో అది ముందుగానే ఇచ్చేస్తున్నాం. అదేమో అక్కడ టైం అవుతుంది అని చెప్పి బిజీలా ఉంది, తనకి అసలు తెలియదు కదా. ఏంటక్క నేను పిలుస్తున్నా అనమాట, ఊహారా తొందరగా రా అని చెప్పి. ఇంకా అక్కడ కవర్ చూసి దానికి అర్థమైపోయింది, ఆహా చాలా పక్కడబందీగా ప్లాన్ చేశారు మైక్ అన్నట్టు. నెక్స్ట్ అవి చిన్న ఐటమ్స్, క్లిప్స్, చిన్న ఇయర్ రింగ్స్, డైలీ వేర్ ఇయర్ రింగ్స్ అవన్నీ చూసుకుంటుంది. మెయిన్ ఐటమ్ చూడలేదు, చూస్తే ఇంకా పాప చూసేసింది. సో నేను ఇప్పుడు వేసుకొని వెళ్ళిపోతానని చెప్పింది. అట్లా ఏమొద్దు, వచ్చాక వేసుకుందువు కానీ కాలేజ్ నుంచి వచ్చాక అని చెప్పాము. సో నెక్స్ట్ వచ్చేసి సీజర్డ్ ఐటమ్ అనమాట. తను ఓపెన్ చేసినప్పుడు కొంచెం భయం వేసింది, అంటే లింక్స్ అవి ఊడిపోతుందేమో అని చెప్పి చాలా భయం వేసింది. నెక్స్ట్ ఇంకా 2 బ్రాస్లెట్స్ కూడా తీసుకున్నాం చూడండి. బ్రాస్లెట్స్ నేను కూడా తీసుకున్నా, నాకు చాలా బాగా నచ్చింది అనమాట.
ఇంకా తను పెట్టుకుంటా అని చెప్పేసరికి సరే పెట్టుకో ఇంకా కాలేజ్కి వేసుకొని వెళ్తా అని చెప్పింది. సో మొత్తానికైతే ఊహాకి ఫోన్, ఇంకా డ్రెస్, సీసాడ్ ఐటమ్ అండ్ బ్రాస్లెట్స్ మొత్తం అవన్నీ నచ్చేసాయంట. చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్నిటికన్నా మెయిన్ అయితే ఫోన్ అన్నది తను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలు అనుకోలేదు. ఇప్పటికీ మాట్లాడుతూనే ఉంటుంది, అక్క ఫోన్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అక్క, ఎలా అక్క అని చెప్పి. అండ్ సీజెడ్ కూడా వేసేసుకుంటాను నేను, ట్రెడిషనల్గా రెడీ అయిపోతా ఇది అది అని అన్నది. అమ్మ ఇప్పుడేం వద్దు, కాలేజ్కి వెళ్ళొచ్చాక చూసుకుందాం అని చెప్పి. నెక్స్ట్ అయితే కాలేజ్ నుంచి వచ్చేసింది. వచ్చేసిన తర్వాత ఇంకా బయట ప్లానింగ్ ఉంది, అది తనకు తెలియదు కదా. మేము ఏమన్నామంటే సో ఫస్ట్ రెడీ అయిపోవా, ఫొటోస్ తీసుకుందాం, మార్నింగ్ ఫొటోస్ ఏవి తీసుకోవడానికి అవ్వలేదు కదా, సో ఫొటోస్ తీసుకుందాం అని చెప్పి రెడీ అయితే చేసేస్తున్నాను అనమాట. రెడీ చేసేసాక సో మేము వెళ్ళాల్సింది ఒక ప్లేస్, కానీ అక్కడ చిన్నారక్క భార్గవి అక్క వాళ్ళు అయితే ఉన్నారు. అక్కడ వాళ్ళు కొన్ని సెట్టింగ్స్ అవి చేస్తున్నారు, ఐకానిక్ మూమెంట్స్ అంటే ప్రైవేట్ థియేటర్ దగ్గర ప్లాన్ చేసాం. సో అక్కడ వాళ్ళు సెట్టింగ్స్ అవి చేస్తున్నారు. ఈలోగా పక్కనే ట్రెండ్స్ ఉంది. నేను ఆ ట్రెండ్స్ దగ్గర దిగిపోయాం. మమ్మీ అయితే నేను కేక్ అది తీసుకొస్తా, బయట ఎక్కడైనా కట్ చేద్దామని చెప్పి మమ్మల్ని ట్రెండ్స్ దగ్గర వదిలేశారనమాట. ఊహేమో ఏంటక్క ట్రెండ్స్ దగ్గర ఏం చేస్తాం, మనం కూడా వెళ్ళిపోతాం కదా, కేకే కదా అని చెప్పి ఇలా ఇలా మాట్లాడుతుంది. ఇంకా ట్రయల్ రూమ్లో అయితే మేము ఏమంటారు జస్ట్ ఏదో యాక్ట్ చేయాలి కదా, ఇంకా తీసుకునేది ఏం లేదు. సో ఏదో ఒకటి యాక్ట్ చేయాలని చెప్పి యాక్ట్ చేస్తూ ఉన్నాం. అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఐకానిక్ మూమెంట్స్కి అయితే వచ్చేసాము. సో అక్కడ ఏంటంటే ఊహా డోర్ తీసిన వెంటనే చిన్నారి అక్క ఉంది, నేను చూసాను అని అంటుంది. సో లోపలికి వెళ్ళగానే వాళ్ళు ఎంట్రీ కూడా బాగా ప్లాన్ చేశారనమాట. నెక్స్ట్ లోపలికి రాగానే ఆ వాటర్ బబుల్స్తో అది ఫీలింగ్ చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది, ఊహా కూడా నచ్చింది, మంచిగా ఎంజాయ్ కూడా చేసింది. నెక్స్ట్ భార్గవి అక్క, చిన్నారి అక్క అయితే ఫుల్ దాన్ని ఇంకా రెడీ చేసేసి ఇంకా నెక్స్ట్ సెషన్ ఏంది ఫొటోస్ తీసుకోవడం. సో ఫాస్ట్గా అయితే ఫొటోస్ అయితే తీసేసుకుంటున్నాం. సో మనకి టైం లిమిట్ అది ఉంటుంది కదా, సో ఎందుకు వేస్ట్ చేయడం, మంచిగా ఫొటోస్ రీల్స్ అన్నీ తీసుకున్నాం. చిన్నారక్క అంటుందన్నమాట, నీ డామినేషన్ ఏంటి, బర్త్డే దందా నీదా అని చెప్పి ఇంకా మంచిగా ఫన్ అది చేసుకుంటా ఉన్నాం అక్కడ. ఇంకా ఫొటోస్ అవి తీసేసుకొని బయటకు వచ్చేసి ఇంకో ప్లాన్ అనమాట, ఏంటి ఫైర్ గన్. సో అది భయం వేసింది. లాస్ట్ టైం నేను చేసినప్పుడే నాకు చాలా భయం వేసింది. ఊహ అలా ఏం లేదు, మంచిగా ఆన్ చేసింది, మంచిగా ఆడుకుంటుంది కూడా. మేమైతే ఇంకా ఊహ మేము ఎదురుగా ఉన్నాం, చూసుకో అని చెప్పి ఇంకా అరుస్తూ ఉన్నాం. నెక్స్ట్ వచ్చేసి కేక్ కటింగ్. సో ఇంకా ఈ కేక్ కటింగ్ టైంలో కూడా వాళ్ళు వాటర్ బబుల్స్ అన్నవి యాడ్ చేశారనమాట. సో ఆ స్ప్రే, నెక్స్ట్ ఆ స్నో, ఇంకా వాటర్ బబుల్స్ చాలా బాగుంది అసలు ఫుల్. ఇంకా సాంగ్స్కి మేము చాలా డాన్సెస్ కూడా వేసాము, అవన్నీ మేము ఇందులో అయితే అప్లోడ్ చేయట్లేదు. సో కేక్ కటింగ్ అది అయిపోయిన తర్వాత ఫస్ట్ మమ్మీకి అయితే కేక్ తినిపించేసింది. సో ఏంటంటే ఊహాస్నిలో యూ అన్న లెటర్ అయితే పడిపోతూ ఉంది. ఊహా అయితే అరే నా లెటర్ పెట్టండి రా అని చెప్పి ఆర్డర్ వేస్తుంది, రిక్వెస్ట్ కూడా కాదనమాట. ఊహా అయితే కేక్ ఏంటి మమ్మీ ఈ పీస్ పెట్టు, లేకపోతే ఈ చాక్లెట్ పెట్టు అని చెప్పి ఇంకా కొట్టుకుంటా ఉన్నారు. ఇంకా నేనైతే వచ్చాను. మా ఇద్దరి మధ్య గొడవ కామనే కదా, తెలుసు, మీరు ఆ వీడియోలో చూస్తేనే మీకు అర్థమైపోతూ ఉంటుంది. కొట్టుకుంటానే ఉన్నాం. ఫస్ట్ అయితే ఊహానే స్టార్ట్ చేసింది, ఇంకా నాకు సరిగ్గా పెట్టక్క, ఇలా పెట్టక్క అని చెప్పి, మూతి కంటిస్తున్నావు అని చెప్పి నా డ్రెస్తో తుడిచేసుకోవడం ఫుల్. అసలు మామూలుగా కొట్టుకోలేదు. చిన్నారక్క అయితే అరే ఒక ఫోటో అయినా తీనివ్వరా అని అంటుంది. నెక్స్ట్ ఇక్కడ మమ్మీ ఆడుకుంటా ఉంది, తనకు కూడా వీడియో తీసాం. నెక్స్ట్ చిన్నారక్క తను అరే ఏంట్రా అంత పెద్ద పీస్ పెట్టావు, ఎట్లా తినాలిరా అని చెప్పి వాళ్ళు ఆడుకుంటున్నారు. నెక్స్ట్ భార్గవి అక్క వీళ్ళు ఇంకా డ్యాన్స్ చేస్తున్నారు అనమాట, ఫుల్గా డ్యాన్స్ చేసుకుంటా ఎంజాయ్ చేసుకుంటా అయితే తింటున్నారు. భార్గవి అక్క కూడా అంత పీస్ పెట్టేసరికి అక్క ఎట్లా తినాలి అక్క అన్నట్టు అయిపోయింది. సో నెక్స్ట్ భార్గవి అక్క, చిన్నారక్క అయితే గిఫ్ట్ అయితే ఇచ్చారు. సో ఏంటి అనేది చాలా ఎగ్జైటెడ్గా ఉందన్నమాట మన ఊహా బేబీ. సో ఓపెన్ చేసేస్తుంది, అరే చెప్పండి రా ఏమి ఇచ్చారో చెప్పండి రా చెప్పండి అని చెప్పి ఇంకేదో గెస్ట్ చేసేస్తుంది కూడా మేడం గారు. చిన్నారక్క క్యాప్చర్ చేయదు, డైలాగ్ వేస్తే వేస్తుంది, ఏదో సైడ్ డైలాగ్స్ తెలుసు కదా. సో ఇంకా బ్యాగ్ చూడగానే అబ్బో మామూలుగా లేదు, ఒక ఫోటో తీయక్క డ్రెస్ మీద బాగా సెట్ అయిపోయింది అక్క, ఇది అది అని అంటుంది.
ఇంకా లాస్ట్ వెళ్ళిపోయే ముందు కూడా చిన్న చిన్న ఫొటోస్ అవి తీసేసుకున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ అనమాట. సో ఫైనల్గా ఇంకా రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయాం. సో ఆర్డర్ చెప్పమ్మా అంటే ఊహ ఫుల్ మెన్యూ అంతా చదివేస్తుంది. అమ్మ బుజ్జితల్లి చదవడం కాదు, ఆర్డర్ చేయని చెప్పాం. అండ్ ఫైనల్గా ఊహా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇలా అయిపోయింది. అందరూ కమెంట్ సెక్షన్లో ఊహాకి విషెస్ చెప్పేయండి. సో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేసేయండి. అంటిల్ దెన్ బాయ్, టాటా, సీ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.